బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్భవన్లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో మనం విజువల్స్లో చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కాసేపటి క్రితమే సచివాలయం నుంచి స్టార్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి నేరుగా సమాజిగూడ మార్గంలో ఉన్నటువంటి రాజ్భవన్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో జూన్ 2వ తారీఖున అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్ని జరిపేందుకు తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. గత వారం రోజులుగా కీలకమైనటువంటి అంశాలను కీలకమైన ఘట్టాలను కూడా అన్ని పక్షాల నుంచి అన్ని మేధావి వర్గాల దగ్గర నుంచి ఉద్యమకారుల దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి కీలక సమావేశాలను నిర్వహించారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా రాజముద్ర కావచ్చు లేదా గీతం కావచ్చు, రాష్ట్ర గీతానికి సంబంధించి కూడా ఆయన చాలా కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర వేడుకలకు మరింత శోభాయమానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఇందుకోసం రాజ్భవన్కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ని ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. ముఖ్యమంత్రి క్యాన్వాయ్ నేరుగా రాజ్భవన్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఏమన్నారు, తెలంగాణ ఏర్పడి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. అంటే ఎన్నో త్యాగాలు, బలిదానాలు, పోరాటాల తర్వాత తెలంగాణ ఆవిర్భవించింది. జూన్ 2, 2014 తెలంగాణ ఏర్పడి నేటికి 10 ఏళ్ళు కావస్తుంది. ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. రేపు ఉదయం 9 గంటల నుంచి దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా పరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. పరేడ్ గ్రౌండ్లో ఇటు పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అక్కడ జరిగే సభకు తెలంగాణ ఇచ్చినటువంటి అధినేత్రి సోనియా గాంధీ రేపు తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆమె సందేశం ఇవ్వనున్నారు. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా తెలంగాణ వారోత్సవాలు నిర్వహించేందుకైతే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన పార్టీలతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరినీ కూడా సమన్వయంతో ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న 2 రోజుల క్రితం నుంచి కూడా మిగతా అన్ని పార్టీలకు కూడా ఆహ్వానం ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర గవర్నర్ని కలిసేందుకు ఆహ్వానించేందుకు కొద్దిసేపటి క్రితమే ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గవర్నర్ రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే గత 2 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే ఇటు లోగోకు సంబంధించిన అంశం కావచ్చు, ఇటు గీతానికి సంబంధించిన అంశం కావచ్చు, పెద్ద ఎత్తున వివాదాలు కావచ్చు, వ్యతిరేకత కావచ్చు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గీతం ఫైనల్ అయ్యింది. ఇక లోగోకు సంబంధించిన అంశం కొంత హోల్డ్లో పెట్టినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, అట్లనే ఈ అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాతనే లోగో ఫైనల్ డిసిజన్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు సోనియా గాంధీ సమక్షంలో రాష్ట్ర గీతాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు సోనియా గాంధీ సమక్షంలో రాష్ట్ర గీతం అయితే ఆవిర్భావం ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పరేడ్ గ్రౌండ్లో జరిగే సభానంతరం ట్యాంక్ బండి మీద కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు తెలంగాణ సంస్కృతి కళాకారులందరూ కూడా ట్యాంక్ బండి మీద రేపు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అయితే సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ అందరినీ కూడా సమన్వయంతో ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ
గవర్నర్ని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాజ్భవన్ చేరుకున్నారు. రేపు ఖచ్చితంగా రావాలని ఆయనను ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇట్లా ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ కోసం అశువులు బాసినటువంటి అమరుల కుటుంబాలను స్మరిస్తూ వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ గత తొలి దశ కావచ్చు, మలి దశ ఉద్యమం కావచ్చు, మొత్తాన్ని కూడా సమన్వయం పరుచుకుంటూ వారి కుటుంబాలను అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ వెంకట్. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని గవర్నర్ను ఆహ్వానించడానికి రాజ్భవన్కు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర దశాబ్ది వేడుకలను అత్యంత ఘనంగా శోభాయమానంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంట్లో భాగంగానే అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులకు కూడా నేరుగా ఆహ్వానాలు పంపించారు. కొంతమంది కీలక నాయకులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తూ వచ్చిందో, గమనిస్తూ ఉందో, ఉద్యమకారులకు పక్కన పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఈసారి అందరికీ కూడా సముచిత గౌరవాన్ని కల్పిస్తామంటూ కూడా పదే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది నేటి రేవంత్ రెడ్డి సర్కార్. దానికి చెప్పినట్టే మాటలకి అనుగుణంగానే ఈరోజు చర్యలను కూడా చేపట్టే దిశలో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే దశాబ్దాల పాటు జరిగినటువంటి తెలంగాణ ఏదైతే పోరాటం ఉందో వాటన్నింటినీ కూడా ప్రతిబింబించేలాగా సాంస్కృతిక కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధి నమూనాతో పాటు రకరకాల ప్రజెంటేషన్స్తో కూడినటువంటి ఏర్పాట్లను కూడా చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మనం చూస్తున్నాం క్యాన్వాయ్ నేరుగా రాజ్భవన్ రోడ్లో ఉండేటువంటి రాజ్భవన్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి చూసింది. కాసేపటి క్రితమే ఆయన గవర్నర్ బంగ్లాలోకి చేరుకున్నారు, గవర్నర్తో భేటీ అయ్యారు. సో అక్కడ ఆయనతో అనేక అంశాలపైన మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపు జరగబోతున్నటువంటి రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలక అంశాలు కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన్ని అవతరణ వేడుకల్లో పాల్గొనాలంటూ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ఆహ్వానం అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు ఉదయం నుంచి కూడా వరుసగా అనేకమైనటువంటి కార్యక్రమాలని రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అన్ని జిల్లాలలో కూడా ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా జరిపించేందుకు కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.